అసలు మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? న్యాయం కోసం ప్రొటెస్ట్ చేసే స్టూడెంట్స్ ని దారుణంగా ఎందుకు తీసుకెళ్లిపోతున్నారు? February 3 to 4 స్టూడెంట్ లీడర్స్ ని దారుణంగా అబ్డక్ట్ చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అలీ అక్బర్ అండ్ వినోద్ కుమార్ అనే ఇద్దరిని మెమరాండం సబ్మిట్ చేయడానికి వెళ్లే టైంలో బలవంతంగా లాక్కొని తీసుకెళ్లారు. అరౌండ్ 30 పీపుల్ దాకా వచ్చి వీళ్ళని తిరుచినూర్ 150 బైపాస్ రోడ్ దగ్గర తీసుకెళ్లిపోయారు. వీళ్ళని దారుణంగా అసాల్ట్ చేసి అబ్డక్ట్ చేశారని వాళ్ళు చెప్తున్నారు. దీని తర్వాత వెంటనే ఒక పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది అండ్ స్పెషల్ పోలీస్ టీమ్స్ ఫామ్ అయ్యి 13 పీపుల్ దాకా అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ యూనివర్సిటీ స్టాఫ్, బౌన్సర్స్ అండ్ యూనివర్సిటీ పిఆర్ఓ. తిరుచూర్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. యూనివర్సిటీ పిఆర్ఓని A1 గా, యాక్టర్ మంచు మోహన్ బాబుని A2 అండ్ విష్ణుని A3 గా. కాలేజ్ లో జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ కోసం మెమరాండం ని సబ్మిట్ చేయడానికి వెళ్లేటప్పుడు జరిగింది ఈ విషయం. ఎస్ఎఫ్ఐ లీడర్స్ చెప్తుంది ఏంటంటే ఇది యాక్టర్ విష్ణు అండ్ మోహన్ బాబు గారి సపోర్టర్సే ఖచ్చితంగా చేయించారు అని గట్టిగా అంటున్నారు. ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎస్ నరహరి MBUలో జరుగుతున్న ఈ విషయాన్ని గట్టిగా వ్యతిరేకించారు అండ్ చంద్రబాబు నాయుడు గారు MBUలో జరుగుతున్న ఇల్లీగల్ ఫీజు కలెక్షన్స్ కోసం టార్గెట్ చేయాలి అని ఆయన అన్నారు. పవర్ ని క్వశ్చన్ చేయడమే భయం దాకా లీడ్ చేస్తుంటే ఈ ఎడ్యుకేషన్ సైలెన్స్ ని మాత్రమే క్రియేట్ చేస్తుంది, థింకర్స్ ని కాదు. ఇంటర్నేషనల్ నుంచి హైపర్ లోకల్ దాకా ఎలాంటి న్యూస్ అయినా ఫస్ట్ మీకు తెలియాలంటే డౌన్లోడ్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.